వైసీపీనో ఇంకోనో ఖండించడం ఎప్పుడు సమస్య కాదండి. రాజకీయ ప్రత్యర్థులను విమర్శకులను కాదు, బాధితులను, సఫరర్స్ను, విక్టిమ్స్ను దృష్టిలో పెట్టుకోవడం ఇక్కడ చాలా. సో వాళ్ళ వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉంది. అలా విద్యార్థులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఒక్కసారిగా వీధుల పాలయ్యారు కదా వాలంటీర్ వ్యవస్థతో కానీ ఇంకోటి, వాళ్ళందరూ ఏమవుతారు? సో ఆ కోణం నుంచి చూడాల్సిన అవసరం ఉంది. మిగిలినవి ఎన్ని చేస్తున్నా కానీ ఈ అసంతృప్తి ప్రభుత్వానికి, కూటమికి శ్రేయస్కరం కాదు. సో ఆల్రెడీ ఒక 1.5 year అయిపోయింది కాబట్టి ఇకనైనా వాటి మీద కాస్త ఒక దశ అయిపోయింది కాబట్టి దృష్టి పెట్టాలి. ఎందుకంటే 1 సంవత్సరం తర్వాత వీళ్ళందరూ మళ్ళీ తిరుగుబాటు చేస్తారు కదా సార్. ఇప్పటికే ఇప్పుడు తిరుగుబాటు చేయగలిగిన వాళ్ళు చేస్తున్నారు, లేని వాళ్ళు ఆత్మహత్యలు, బాధలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ప్లస్ మళ్ళీ పోలీసులను ప్రయోగించాలి, పోలీసుల మీద 100 ఆరోపణలు. అవును బాగాలేదు ఈ పరిస్థితి. సార్ మరొక అయినా చేస్తుండొచ్చు కానీ దివ్యాంగులకు సంబంధించి పెన్షన్స్ తగ్గించడం మటుకు చాలా పొరపాటు. ఒకవేళ వైసీపీ వాళ్ళు ఏదైనా దుర్వినియోగం చేశారంటే కేసు టు కేసు మీరు పెట్టి నిర్ణయం తీసుకోవాలి.